హలో అండి. నా పేరు సులేఖ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి. అతని పేరు అరుణ్ యోగిరాజ్. ఈయన ఎవరా అనే గదా మీ ఆలోచన? ఇప్పుడు మనం అయోధ్యలో చూస్తున్న రామ మందిర నిర్మాణంలో కనిపిస్తున్న రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఇతను. అసలు ఇతను ఎవరు? ఇతని నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకుందామా? మైసూర్‌లోని 5 తరాల ప్రసిద్ధ శిల్పుల కుటుంబంలో జన్మించిన వాడు అరుణ్ యోగిరాజ్. ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న శిల్పి. అరుణ్ నైపుణ్యంతో సాధకుల విగ్రహాలు లేవనే డిమాండ్ రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు అరుణ్ కోసం చూస్తున్నాయంట. గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అరుణ్ ప్రతిభను మెచ్చుకున్నారు. అరుణ్ తనకు లభించిన అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడంట. ఈ విషయంలో ఔత్సాహికంగా కూడా ఉంటారు. అలా దేశంలో వివిధ రాష్ట్రాలలో ఆయన కళలకు చాలా డిమాండ్ ఏర్పడింది. అరుణ్ తండ్రి యోగిరాజ్. ఆయన కూడా చాలా నైపుణ్యం ఉన్న శిల్పి. అతని తాతగారు బసవన్న కూడా శిల్పి. మైసూర్ రాజుతో పోషించబడేవారంట. ఈ తరానికి చెందిన అరుణ్‌కి ఈ చెక్కడము, శిల్పకళలో చాలా నైపుణ్యం ఉండేది. చాలా దానిలో చెక్కే విషయంలో చాలా నిమగ్నుడయ్యేవాడంట. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. కానీ తనలో సహజ సిద్ధమైన శిల్పకళా వృత్తి నైపుణ్యంతో అతను తప్పించుకోలేకపోయాడు. అలా 2008 నుంచి తను ఈ విగ్రహాలు చెక్కడం అనే వృత్తిని తన కళను తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఈయన చెక్కిన కొన్ని శిల్పాల గురించి మనం తెలుసుకుందాము. ఇండియా గేట్ వెనుకున్న అమర్ జవాన్ జ్యోతి వెనక ఉన్న పెద్ద మందిరంలోని 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహము అరుణ్ చేతే రూపొందించబడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా స్వాతంత్ర పోరాటానికి ఆయన చేసిన కృషిని గౌరవించేందుకు ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దీనికి అరుణ్ యోగిరాజ్ స్వయంగా మద్దతిచ్చారు. అదనంగా అతను 2 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధానమంత్రి గారికి బహుమతిగా కూడా ఇచ్చి చాలా ప్రశంసలు పొందారంట. దీనికంటే ముందు అరుణ్ యోగిరాజ్ కేదార్నాథ్‌లో 12 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా చెక్కారు. మైసూర్ జిల్లాలోని చుంచునకట్టెలో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని, 15 అడుగుల రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని, మైసూరులోని స్వామి రామకృష్ణ పరమహంస తెల్లటి అమృతశిల విగ్రహాన్ని, 6 అడుగుల ఎత్తు ఏకశిలా నంది విగ్రహము, 6 అడుగుల ఎత్తు వనశంకరీదేవి విగ్రహాన్ని, మైసూర్ రాజు జయచామ రాజేంద్ర వడయార్ అనే రాజు యొక్క 14.5 అడుగుల ఎత్తైన తెల్లటి అమృతశిల విగ్రహాన్ని, ఇంకా అనేక ఇతర విగ్రహాలు అరుణ్ యోగిరాజ్ చేతులతోనే సృష్టించబడ్డాయి. మహారాజు గారి విగ్రహాన్ని చెక్కినందుకు మైసూరులోని రాజకుటుంబం కూడా ఆయనకి చాలా ప్రత్యేకమైన గౌరవ పురస్కారాన్ని ఇచ్చిందంట. ఇక ఈ అద్భుతమైన శిల్పికి వచ్చిన కళల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆయనకు వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుకుందాము. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకొస్తాను. ఐక్యరాజ్య సమితి సంస్థ మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నర్ చేత వర్క్షాప్ మరియు వ్యక్తిగత ప్రశంసలను సందర్శించడము. మైసూర్ జిల్లా పరిపాలన ద్వారా నల్వాడి అవార్డు 2020లో పొందారు. ది క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక 2021లో గౌరవంతో సభ్యత్వం ఇచ్చింది. 2014లో భారత ప్రభుత్వంచే సౌత్ జోన్ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అవార్డు, శిల్పుల సంఘం ద్వారా శిల్ప కౌస్తుభ అవార్డు, మైసూర్ జిల్లా అథారిటీ ద్వారా రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రిచే సన్మానించబడ్డారు. మైసూర్ జిల్లాకు చెందిన స్పోర్ట్స్ అకాడమీ ద్వారా సత్కరించబడ్డారు. అమర శిల్పి జకనాచార్య ట్రస్ట్ ద్వారా సన్మానాలు, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి శిల్పకళా శిబిరాల్లో కూడా పాల్గొన్నారు. అంతటి అమోఘమైన టాలెంట్ ఉంది కాబట్టే ఈయన మన అయోధ్యలోని రామచంద్రుడిని చెక్తే రామచంద్రుడి కళ్ళల్లోని జీవకళ అంతగా ఉప్పొంగిందండి. ఇంకా కొంచెం తెలుసుకుందాం ఆయన గురించి ఇంకా బాగా. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి. ఈయన చేత్తో అవే కాదండి, పంచముఖి గణపతి, మహావిష్ణువు, బుద్ధుడు, నంది, స్వామి శివబాలయోగి, స్వామి శివకుమార, వనశంకరి, దేవతా శిల్పాలు ఇంకా ఎన్నో విగ్రహాలు ఈయన చేతుల ద్వారా చెక్కబడ్డాయి. మైసూర్లో 5 అడుగుల గరుడ విగ్రహాన్ని కూడా చెక్కారంట. ఎంత అద్భుతం అండి ఈ ఈ శిల్పి యొక్క కళా నైపుణ్యము.
అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో గూడా పేర్కొన్నారు. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకిత భావాన్ని ప్రదర్శించారు కాబట్టి ఈరోజు అంత అద్భుతమైన విగ్రహము మన కళ్ళ ముందుకొచ్చిందండి. ఇంతటి అద్భుతాల్ని సృష్టిస్తున్న ఈ శిల్పికి మన హిందువుల అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఆయన కుటుంబానికి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.